చాలా సంతోషం. ఈరోజు గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదట జిల్లాకు వచ్చినప్పుడు ఈ ఉత్సవం చూస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో అపోజిషన్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేసే స్థితిలో ఉందని తిరుపతిలో ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తే 60 కిలోమీటర్ల దూరము 3:30 కూడా రాలేటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, గౌరవ నారా లోకేష్ బాబు గారి పైన, గౌరవ అమర్నాథ్ రెడ్డి గారి పైన మీకున్నటువంటి అభిమానానికి నిదర్శనంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీమతి లలిత కుమారి గారిని 2 నిమిషాల వారి యొక్క సందేశం ఇవ్వమని సౌడిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రీతం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు మనందరి ఆదరాభిమానాల చూరుగొన్న పరిశ్రమల శాఖ మంత్రిగా వారికి విధులు కేటాయించి బాధ్యత కేటాయించి మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం అనంతరం మన జిల్లాకి విచ్చేసి మన నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన గౌరవనీయులు పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి మనం అందరి తరఫున సాదర స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఇప్పటి నుండి మన అందరి అభిమానం పార్టీని ఒకవైపు బలోపేతం చేయడానికి అలాగే అభివృద్ధి సంక్షేమ పరిగెపెట్టడానికి
మనం అందరికీ అందుబాటులో ఉండే ఒక వ్యక్తిగా, మన అందరి మధ్య ఒక సాదాసీదా వ్యక్తిగా శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని మంత్రిగా మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన పూతలపట్టుకి రావడం మనందరి ఆదరాభిమానాలు, మీ హర్షధ్వానాల మధ్య, బాణసంచ మధ్య ఇంత ఆదరాభిమానాలు చూపించి స్వాగతం పలికినందుకే అందరి తరఫున వారికి సాదర స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రత్యేకంగా పూతలపట్టు మండలంలో వచ్చి ఉండేటువంటి నా సోదరులందరికీ, సోదరులందరికీ కూడా ఈరోజు మంత్రిగా జిల్లాకు వచ్చిన సందర్భంలో మీ అభిమానం మీరు చూస్తూ ఉంటే నిజంగా పూర్వజనంలో నేను చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి నేను చూసా. తిరుపతి నుంచి కూడా మరి దాదాపు ఎప్పుడో నేను ఇక్కడికి 1 గంటకు ముందే రావాల్సింది. ప్రతి ఊరిలో ప్రతి చోట ఉండేటువంటి అభిమానం, అది కూడా ఈ పూతలపట్టు మండలంలో అయితే దీనికి ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజు నుంచి కాదు, ఈ రోజు అధికారంగా మంత్రిగా వీడికి వచ్చినా కానీ గతంలో చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో పార్టీ అధ్యక్షుడిగా ఇదే మండలంలో వచ్చా. ఆ రోజు ఈ జిల్లాలో నాకు వెనకంటుండి నన్ను బలపరిచినటువంటి ఈ మండల ప్రజానీకానికి మరొకసారి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు సొంత మండలం ఎంతో, నాకు పూతలపట్టు కూడా నాకు సొంత మండలమే. చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత అయితే నా పైన నమ్మకంతో పెట్టారో, ఎంత నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగింపారో, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి మీ అందరి సహకారం నాకు అవసరం, మీ అందరి బలం నాకు అవసరం. ఇంకో పక్క ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ జెండా రేపు 2019 నాటికి ఎవరికి మళ్ళా నేను అన్నిటికీ కూడా మీకు ముందుండి పనిచేస్తాను. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి తీరుతుందని చెప్పి సందర్భంగా ఈరోజు కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన పని లేదు. ప్రతిపక్షంలోనే మనం భయపడలా. ఈరోజు అధికారం ఉంది, మీకు మంత్రిగా నేను అండగా ఉంటా. ఎవరికి ఏ అర్థం వచ్చినా పూర్తి స్థాయిలో జిల్లాలో నాకు ఉండేటువంటి సమయంలో పూర్తి సమయాన్ని ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల కోసం కేటాయిస్తారని చెప్పే సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అది కూడా ఈ మండలంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఈ మండలం ఇంకా పటిష్టవంతం చేయడానికి, దీని ద్వారా ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంకా పటిష్టవంతం కావడానికి మీ అందరూ కూడా సహకారం చేయాలా, సహకరించాలా. మనమందరం కూడా ఒక టీమ్ గా పనిచేసి రాబోయే కాలంలో 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మనం ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి, ఎందుకంటే చాలా సమయం అయింది, ఇంకా చిత్తూరుకు పోవాలా, 5 గంటల తర్వాత అక్కడంతా ఎన్నికల కోడ్ ఉంది. ఆ కోడ్కు లోపలనే నేను కూడా పొలంనేరుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయినా చాలా సందర్భాల్లో మళ్ళీ కూడా నేను పూతలపట్టుకు వస్తానే ఉంటా. కాబట్టి ఇంకొక సమయం మీతో కూడా నేను